డాక్టర్ గారు, మతం మనిషిని విడదీస్తుంది, నాస్తికత్వమే ఏకం చేస్తుంది అన్న దానిపై మీ కామెంట్ ఏంటి? నిజమేనమ్మా. మతం మనిషిని విడదీస్తుంది, నాస్తికత్వం మనుషుల్ని కలుపుతుంది. మామూలుగా మనకు ఒక నానుడి ఉంది, రిలీజియన్ డివైడ్స్, హ్యుమానిటీ యునైట్స్ అని. మతం అనేది మనుషుల్ని విడదీస్తుంది, మానవత్వం మనుషుల్ని కలుపుతుంది అని. మానవత్వం మనుషుల్ని కరెక్ట్. మానవత్వం మా రిలీజియస్ పీపుల్లో కొంత ఉంటుంది, ఉండకపోవడం ఉండదు, మనుషులు కొంత ఉంటుంది మానవత్వం. కానీ మానవత్వం అంటే బాగా నీకు బాధ పెడుతుంటే నేను ఆదుకోవడము, నీకు సహాయం చేయడం అన్నీ ఉంటాయి. రిలీజియస్ పీపుల్లో కూడా ఉంటాయి, దానం చేయడం ఇంకోటి, కానీ ఆదుకోవడం ఉంటుంది. లేకపోతే మానవత్వం లేదను, ఆస్తికుల్లో మానవత్వం లేదను. కానీ ఎప్పుడైతే మతపరమైనటువంటి విభేదం వస్తుందో మానవత్వం చచ్చిపోతాడు. నేను హిందువుని, నువ్వు ముస్లిం అనుకున్నావు, లేదు నేను ముస్లింని హిందూ అనుకున్నావు అనుకోగల్లా ఎప్పుడైనా ఇద్దరి మధ్య కదా మతపరమైన ఇది వచ్చినకల్లా, ద్వేషభావం వచ్చినకల్లా అక్కడ ఎలాగా మన బంగ్లాదేశ్లో అందరూ ఒక ఆఫీసులో పనిచేస్తారు, అందరూ కలిసి పనిచేస్తారు. హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ అంటున్నారు. ఒక హిందువుని అక్కడ వాళ్ళ కులీగ్సే, వాళ్ళతో పనిచేసిన వాళ్ళే ముస్లిం మతాన్ని ద్వేషించాడు. ఇతను ముస్లిం మతాన్ని ముస్లిం దేవుడిని ద్వేషించాడు, ముస్లిం దీన్ని ధర్మాన్ని ద్వేషించాడు అని చెప్పేసి వాడితో పాటు పనిచేసే వీళ్ళే అతన్ని కొట్టి ఎవరైతే మతవాదులు ఉంటారో వాళ్ళకి అప్పచెపితే వాళ్ళు మరింత చాబాది చంపేసేసి ఓ చెట్టుకు తీసి వేలాడేసి కింద మంటేసి తగలెట్టారు. ఎవరిని? హిందువుని ముస్లిమ్స్ చేశారు. ఎందుకంటే ముస్లిం మతాన్ని వ్యతిరేకంగా మాట్లాడినవాడు వాడిని బతకనివ్వకూడదు అని వాళ్ళ ఆలోచనట. ముస్లిమ్స్ కానీ అయితే కాదని ఆ రంగా వాడు ముస్లిం మతాన్ని, ఇస్లామీ మతాన్ని ద్వేషించాడు కనుక వాడు బతకడానికి అర్హుడు కాదు. అంటే అల్లానే ఒప్పుకోవాలి, అల్లాని ఏమీ అనకూడదు, ఖురాన్ని అనడం లేదు, ముస్లిం ధర్మాన్ని ఏమనుకోకూడదు చేశారు. అయిపోయిన అక్కడ ఎక్కువ మంది బంగాళ వాళ్ళు ఉన్నారు కనుక సాగింది. కానీ ఇండియాలో వచ్చాక ఏంటి అయిపోయింది? మళ్ళీను ఇక్కడ బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా, బంగ్లాదేశ్లో ముస్లిం వ్యతిరేకంగా నేనంతా కలకట్టాలోను, ఇతర చోట్ల ఢిల్లీలోను, చోట్ల కూడాను పెద్ద నిరసన ప్రదర్శన చేసి ఇక్కడ కూడా గోల చేసి నానా హంగామా చేశారు. ఇద్దరు బాయే. నిన్న దాకా మన స్వాతంత్రం చేసే వరకు అందరూ కలిసి ఉన్న వాళ్ళే. పశ్చిమ బెంగాల్ దగ్గర బంగ్లాదేశ్ కూడా మనతో కలిసి ఉన్నదే. కానీ ఏంటి అయింది? ఆ మతస్థుల్లో మానవత్వం లేదంటావా? ఏమైపోయింది? మరి మతం వచ్చేకల్లా, మత విషయం వచ్చేకల్లా మానవత్వం చచ్చిపోతుంది. మానవత్వం చేత మతం మనిషి విడదీస్తుంది, మానవత్వం మనిషి కలుపుతున్నాం. కానీ ఆ మానవత్వం ఒక్కటే సరిపోదు. అందుకే నాస్తికత్వం కావాలి. నాస్తికత్వం ఏంటి చేస్తుంది? అసలు ఈ దేవుళ్ళు అనేది అబద్ధం, అసలు దేవుడు అనేది లేదు. ఈ మతాలన్నీ కూడా అందరూ ఆ మానవులంతా ఒక్కటే, మతపరమైన విభేదాలు పనికిరావు, మానవులంతా ఒక్కళ్ళే. ముస్లిం అని కానీ, క్రిస్టియన్ కానీ, హిందూ అని కానీ, సిక్ అని కానీ, జైన్ అని కానీ, బౌద్ధుని కానీ ఈ తేడాలు పనికిరావు. మానవులంతా ఒకటే, అందరూ ఏకంగా ఉండండి. మనందరం మనుషులం. భారతదేశంలో మనందరం మన ఒకప్పుడు ఎన్నో రాజ్యాలు ఉండేవి, ఎన్నో సంస్థానాలు ఉండేవి. మహాత్మా గాంధీ నాయకత్వంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాట సాగి సత్యాగ్రహం చేశాడు. భారతదేశం అంతా ఒకటే, భారతీయులంతా ఒక్కటే అన్న భావంతో ఆయన తీసుకొచ్చాడు. మహాత్మా గాంధీ ఏం చేశాడు? భారతదేశం అంతా ఒకటే, భారతీయులంతా ఒకటే. మతాలు తప్ప మతం అంటే నీ వరకు పెట్టుకో. ఇతరులతో రెండో వాడు రుచాక మతం ప్రేమని తెచ్చుకోవద్దు. నువ్వు దేవుడిదే నమ్ము, నీ దేవుడిని నమ్మితే నమ్ము, కానీ నీ రెండో వ్యక్తి రుచిగా నీ దేవుడు, నీ ఆహారం, నీ మతాన్ని మాత్రం తీసుకురాకు.
వాళ్ళ ద్వేషించకు, ప్రేమించు. ఆరగానే గాంధీ గారు ఆ దాని అందరిలో కూడా ఒకటే తత్వం, ఒకటి మనందరం భారతీయులం, సహోదరులం ఆ దాంట్లో సాగింది. ఎప్పుడైతే మతతత్వం మళ్ళీ విజృంభించిందో, ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లో చెప్పాను చూసావా, మరి వాడితో పాటు ఉన్న సహ ఉద్యోగులే అతను ఏదో అల్లాని అన్నాడని చెప్పేసి కొట్టి చంపి చేశారంటే మరి మానవత్వం ఏమైంది? మానవత్వం అని చిరునామా ఏంటి అన్నట్లుగా తయారైంది. అంచేత మతం మనుషుల్ని వర్గాలుగా విడదీస్తుంది. నాస్తికత్వం మానవత్వంగా చేసుకుని అందరినీ ఏకం చేస్తుంది. మానవత్వం ఉంటుంది, ఏకం చేస్తుంది. అది 100% కరెక్ట్. ఏంటంటే మతాల్లో ఏం జరుగుతుంది? మతాలు అంటే నా నమ్మకం సత్యం, మా దేవుడే సత్యం, నా మతం సత్యం, నా దేవుడు సత్యం. నీ దేవుడు కాదు, నీ దేవుడు సత్యం కాదు, నీ మతం గొప్పది కాదు, నాదే గొప్ప. ఇతరుల దేవుళ్ళు తప్పు, మా దేవుడే గొప్పవాడు, మీ దేవుడు కాదు. ఏంటిది? మతం ఏం చేసి డివైడ్ చేస్తుంది. మా మార్గమే గొప్పది, మా మత పద్ధతులే గొప్పవి అంత. నేను మా మతం మా దేవుడు మావాడు అంటుండి మనుషులు విడదీవాడు. ఒకవాడు రెండోవాడు అంటాడు నేనే తక్కువ, మా మతం గొప్పది, నా దేవుడు గొప్పవాడు అనుకుంటారు. అది విడదీయడం కాదా? ఇప్పుడు చూసేది బంగ్లాదేశ్ సంగతి చెప్పాను నీకేంటి అయిందని. అంత కలుసున్న వాళ్ళే ఏ రంగా వాళ్ళ మతభావంతో, ఏ రంగా దురహంకారంతో వాళ్ళ తోటి ఉద్యోగిని ఏ రంగా చంపిపోయారు, సరే తగిలెట్టారు. అంచేత మతం మనిషిని విడదీస్తుంది. దీని ఫలితంగా అవుతాయి. ఇంకా ఈ మతాలు వచ్చే గల మతంలో మరి అనేక రకాల మతాలు వచ్చాయి. మరి ఆ మతాలు ఇంకా ఉపయోగకు వచ్చేసాయి. ఈ మతాన్ని నమ్మేవాడిని తేడా వచ్చి ఈ రంగా విభజన చేస్తున్న మనుషుల్ని. ఇక లేని ఒక మనిషిలో ఏ రంగం లేకుండా ఉండే. అంచేత ఎన్నో రకాల వస్తాయి. మన చరిత్ర తీసినట్లయితే కూడా ఈ విషయం చరిత్ర తీసుకున్నట్లయితే ఎన్నో మత యుద్ధాలు జరిగాయి. మత యుద్ధాలు, మన రిలీజియస్ వార్స్ అసలు తీసుకున్నట్లయితే ఈ మతాలు చేసినట్టే ఘోరాలు ఎంత అంతా కాదు. మతం మానవత్వాన్ని నిలబెట్టలేదు, మానవత్వాన్ని చంపేస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పగలం. ఊరే కబుర్లు అందరూ దేవుని బిడ్డలే అంటారు. ఏ దేవుని బిడ్డ? నా దేవుడు నా గొప్ప, నీ దేవుడు నీకు గొప్ప, ఇంకోటి దేవుడు గొప్ప. అసలు లేని దేవుణ్ణి పెట్టుకుని మనుషులు మానవోమం సృష్టిస్తున్నారు. ఎవరి దేవుడు గొప్పే, కానీ నా దేవుడు గొప్ప, నీ దేవుడు పనికిరానివాడు. హోమాలు కొన్ని లక్షలాది మంది మత యుద్ధాల పేరు తీసుకున్నట్లయితే మన క్రీస్తు శకం 300 నుంచి 700 మధ్య దాంట్లో క్రిస్టియానిటీ అప్పుడు రోమన్లు అంటే రోమన్ స్టేట్ రిలీజియన్గా ఉండటంతో రోమన్ స్టేట్ రిలీజియన్గా క్రిస్టియానిటీ వచ్చింది. అప్పుడు క్రిస్టియన్స్కిను పీగన్స్కి మధ్య 4th సెంచరీలో 4వ శతాబ్దంలో ఎన్నో మత యుద్ధాలు చెప్పుకున్నారు, పీగన్స్ను క్రిస్టియన్స్ను. అలాగే మరి 7వ శతాబ్దం 8వ శతాబ్దంలో మత యుద్ధాలు చెబుతాను. మత యుద్ధాలలో దేనిబడు ఇస్లామిక్ మతం, ముస్లిం మతాన్ని వాళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారు, వ్యాప్తి చేసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు వేసుకెళ్తుంటే మిడిల్ ఈస్ట్లోను, పర్షియాలోను, నార్త్ ఆఫ్రికాలో కూడా క్రిస్టియన్స్కి ముస్లిమ్స్ మధ్య మత యుద్ధాలు జరిగాయి. మా మతం గొప్పది ఇవి పెంచుకుంటూ మతం వ్యాప్తి చేసుకుంటా, మతాలు వ్యాప్తి చేసుకుంటూ వేరు అడలే. అలాగే 1000వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు మధ్యకాలంలో, ఆ మధ్య అంటే 500 సంవత్సరాలు అది చాలా భయంకరమైన మత యుద్ధాలు జరిగాయి. క్రీస్తు శకం 1000 నుంచి ఇప్పుడు 2000 శకంలో మనం 2000 అంటే 1000 సంవత్సరాల క్రితం 500 సంవత్సరాల పాటు 500 సంవత్సరాల పాటు మతం ఎంత హేట్రెడ్నెస్ తీసుకొస్తున్నా అర్థం చేస్తుంది. మనకి మతం ఎంత ఇదిగా అసలు మనుషుల మధ్య ఎంత వైషమ్యాన్ని తీసుకొస్తుందో ఆ పీరియడ్ తెలుస్తుంది. ఒక 1000 సంవత్సరాల క్రితం 500 సంవత్సరాల పాటు జరిగింది. దాన్ని ఏమంటే రిలీజియస్ క్రూసియేడ్స్ అన్నారు. ఆ క్రూసియేడ్ క్రిస్టియన్స్, యూరోప్లో క్రిస్టియన్స్
ముస్లిమ్స్ రూలర్స్ మధ్య చెప్పలేని యుద్ధాలు జరిగాయి. దానివల్ల ఎంత ఇంకా అలాగే ఈ జెరూసలేం పట్టుకోవడం కోసం చేశారన్నమాట. ఈ చేసుకుని దీంట్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ డైడ్. మిలియన్స్, లక్షల మంది, లక్షలు, 1 బిలియన్ అంటే 10 లక్షలు, మిలియన్స్, 1 కోటి మంది చనిపోయి ఉంటారు. దేనికోసం? హిందూ కాదు, ముస్లిం అండ్ క్రిస్టియన్స్ మధ్య బలిదానాలు చేస్తున్నారు. మా మతం గొప్పది, మా దేవుడు గొప్ప అని ఇద్దరు క్రూసేడ్స్, రిలీజియస్ క్రూసేడ్స్. దాంట్లో వాళ్ళ మతం కోసం చనిపోవడం చాలా పుణ్యం అనుకుని చచ్చిపోయారు. చంపుకున్నారు. ఒకడు క్రిస్టియన్ పేరు చంపితే ఒకడు ముస్లిం పేరు చంపుకున్నారు. మా దేవుడు గొప్పది, మా దేవుడికి క్రూసేడ్స్ జరిగేలాగా ఇలా మిలియన్స్ ఆఫ్ పీపుల్ దేర్. ఆ రంగా దాంతో ముస్లిమ్స్ మధ్య క్రిస్టియన్స్ మధ్య చెప్పలేనంత హేట్రెడ్నెస్ డెవలప్ అయింది. ఇదా మతం చేసేది? ఇదా దేవుడు వాళ్ళని రక్షించేది? ఇదా దేవుడు అనేవాడు చెప్పి వాళ్ళు నేర్పింది? ఏంటి మతం నేర్పింది? మతం ఏ రంగా మానవత్వాన్ని నిలబెడుతుంది? మతం మానవత్వాన్ని నిలపదు, మతం మనుషులు కలపదు. మతం వదులుకోకపోతే ఈ రంగానే జరుగుతుంది. అసలు కాన్ఫ్లిక్ట్స్ ఎలా ఉన్నాయంటే ఇంత ఇస్లామిక్ అండ్ క్రిస్టియన్స్ ఇంకా కాన్ఫ్లిక్ట్స్ అన్నమాట. అలాగే ఇస్లాంలోనే అంటే ముస్లిమ్స్ మధ్య షియా సున్నీ, దాంట్లో మళ్ళీ 2 తెగలు, షియా జాతి, సున్నీ జాతి. ముస్లిమ్స్లోనే ఇస్లామిక్ రిలీజియన్లోనే షియా తెగ చెందిన వాళ్ళు, సున్నీ తెగ, వీళ్ళిద్దరు కూడా కొంత చంపుకున్నారు. ఒక మొదటి హిందువులో వీరశైవులు అనేవాడు, విష్ణువులు అని, వైష్ణవులు అని, శైవులు వైష్ణవుల మధ్య ఇండియాలో కూడా హిందువుల మధ్య కూడా గొడవలు జరిగాయి. ఇదా మతం? మతం ఏ రంగా మానవత్వాన్ని నిలబెడుతుంది? మతం చేస్తుంది. అంచేత హిందూకి ముస్లిమ్స్కి ఇక్కడ కూడా భారతదేశంలో కూడా హిందూ రాజుల మధ్య ముస్లిం రాజుల మధ్య కూడా ఎంతో జరిగింది. టెంపుల్స్ని పడగొట్టేశారు వాళ్ళు, వీళ్ళ మసీదులు పడగొట్టారు వీళ్ళు. ఒక టెంపుల్స్ పడగొడితే ఒక మసీదులు పడగొట్టారు. చెప్పలేరు. ఇప్పుడు బాబ్రీ మసీదు కూడా అంతేగా, అక్కడ రామ మందిరం పడగొట్టి ఆ పైన మసీదు బాబ్రీ మసీదు కట్టారు. ఎంత గోల! ఒక్కటే ఒక బాబ్రీ మసీదు, ఎన్నో మసీదులు వాళ్ళు పడగొట్టుకుని తెచ్చారు. మతం ఏం చేసి మనిషిని కలిపిందా? విడదీసింది మతం. అంటే మత నమ్మికలు కూడా వేస్తాయి. 1500 శతాబ్దం నుంచి 1700 శతాబ్దం మధ్య ప్రొటెస్టెంట్స్కి కలిసి మళ్ళీ క్రిస్టియన్ ఎలా అయితే షియా సున్నీల మధ్య జరిగిందో ఆ రంగానే 1500 శతాబ్దం నుంచి 1700 శతాబ్దం నుంచి 200 శతాబ్దాల మధ్య ప్రొటెస్టెంట్స్ మధ్య క్యాథలిక్స్ మధ్య వాళ్ళకి మార్టిన్ లూథర్ అతను వచ్చి అప్పుడు ఇద్దరి మధ్య ప్రొటెస్టెంట్స్కి క్యాథలిక్స్ మధ్య గొడవ అక్కడ చంపుకున్నారు. మతాల మధ్య కూడా వైరమే. మతం మధ్య మతంలోనే మళ్ళీ తెగల మధ్య వైరం. ఇదా మతం ఎలా నిలబెడుతుంది మానవత్వాన్ని? అంటే మతం మనుషుల్ని వేరే మతంతో విడగొట్టడం కాదు, మతంలో ఉన్న తెగలను కూడా విడగొట్టుకుంటుంది. తెగలుగా కొట్టుకుని చస్తారు. మతం దేవుడిని ఉడిచేస్తే కదా, ఆ దేవుడి కోసం చేస్తుంటారుగా. మరి మేజర్ వార్స్ 1618-1640 యూరోప్లో ఫ్రెంచి వ్యవధిలో రిలీజియన్ వ్యవధిగా లక్షాది మంది మరణించారు. 1618-1645 మధ్య. దాంట్లో లక్ష్యం పెంచుకుని ఆర్థిక నష్టం. ఇండియాలో 1940లో మనకి పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు మరి హిందూ ముస్లిం కొట్టు చచ్చిపోయారు. మన 1947 స్వాతంత్రం ఇచ్చినప్పుడు హిందూ ముస్లిం మధ్య రైట్స్ జరిగి 1 మిలియన్ పైగా, అంటే 10 లక్షల పైగా చనిపోయారమ్మా. మన భారతదేశంలోనే 10 లక్షలు కేవలం 1947 సంవత్సరంలో స్వాతంత్రం ఇచ్చినప్పుడు పాకిస్తాన్ విడిపడడంతో హిందువులు ముస్లిం కొట్టుకుని చచ్చారు. మతం ఏం చేసింది? ఏ రంగా మతం నీకు మనుషులకు మానవత్వం గెలిపింది?
నాస్తికత్వం ఒక్కటే మనుషుల మధ్య విభేదాలు లేకుండా చేస్తుంది, మానవులంతా ఒక్కటే నిలుపుతుంది. మతం ఏనాటికి కూడా మతం మనుషుల్ని కలిపి ఉంచలేదు. చరిత్ర చెప్పిన సత్యం అది. శతాబ్దాల పాటు మన చరిత్ర తీసుకుంటే చరిత్ర మొత్తం మతాల మధ్య మతాల వ్యక్తుల మధ్య యుద్ధాలే తప్ప, చంపుకోవడం తప్ప, మానవమే తప్ప కలిసి ఉండడం అనేది నీకు చరిత్ర చెప్పలేదు. చరిత్ర చూపించే సత్యం అది. ఇంకా మతం మనుషులు కల్పించుతుంది. మతాలు మతరహితమైన మనకి వ్యవస్థ ఏర్పడాలి. రహితమైన వ్యవస్థ వచ్చినప్పుడే మానవత్వం. లేకపోతే బలవంత మధ్యమర్పులు వస్తాయి, నాస్తికులపైన హింస వస్తుంది, కులవశత ఉంటుంది. ఇలా అంచేత నాస్తికత్వం అయితే ఈ మతాలు వద్దు, మానవత్వమే కావాలి. మనుషులంతా ఒకటే, మానవులంతా ఒకటే చెబుతుంది. మనిషిగా చూస్తుంది. ఫెలో హ్యూమన్ బీయింగ్గా చూస్తుంది అంట. అంతేగాని వీడి హిందువు, వీడు క్రిస్టియను, వీడు జురాస్ట్రియను, వీడు వీధి అనేది ఆగే చూడదు. అందరూ మనుషులు, ప్రపంచంలో మానవులంతా ఒకటిగా చూస్తుంది. నీ దేవుడు ఎవడు, నీ గ్రంథం ఏంటి, ఈ గ్రంథాలకు దేవుడితో ఏ సంబంధం పక్కన పారేవే. నేను ఇవన్నీ మనుషులు విడగొడుతుంది, మనుషులు చంపుతుంది ఇలాంటివన్నీ నేను. అంచేత మనుషులందరూ అందరినీ సమానంగా మతం ఏ రకంగా మనుషులందరూ హాయిగా ఉంటుంది. అంచేత కొంతమంది ఏదో దేవుని పంపించిన వాళ్ళు, మేము ఎంపిక చేయబడ్డ వాళ్ళం, మేము ఎంపిక జాతుల్లో మేము పవిత్ర రక్త బంధాలు ఉన్నాయి మాకు, దేవుడు పంపించారు, మా దేవుని మనుషులు మేము అని చెప్పే మనుషులు ఉన్నారు. అవన్నీ అర్థం లేనివి, అలా కాదు. అంచేత తెలుసుకోవాల్సింది ఏంటంటే మతస్థులు ద్వేషించుకుంటారు, మతస్థులు వాళ్ళు ద్వేషించుకుంటారు, ఇతర మతస్థులు ద్వేషిస్తారు. నాస్తికులు ఎప్పుడు ఏకమై ఉంటారు. నాస్తికులు అంటే మానవులంతా ఒకటి అంటారు. అంటే నాస్తికులు ఎప్పుడు ఏకమై ఉంటారు. మతస్థులు మాత్రం ద్వేషించుకుంటారు, వాళ్ళు కూడా ద్వేషించుకుంటారు, ఇతర వాళ్ళు మరింత ద్వేషిస్తారు. మతం నా మతం అనుకున్నప్పుడు విభజన వస్తుంది. నాస్తికత్వం ఒక విభజనని నిరోధిస్తుంది, మనుషులంతా ఒకటిగా ఉంచుతుంది, ఏకం చేస్తుంది. అంచేత మా నాస్తికత్వం మనుషుల్ని మానవత్వంతో కల్పిస్తుంది. అంచేత శాంతి అనే దేవుడి పేరుతో కాదు, మానవత్వం పేరుతో నిలవాలి. దేవుడి పేరుతో శాంతి ఉండదు, కలయిక ఉండదు. మానవత్వం పేరుతో కలయిక వస్తుంది. ఆ కలయిక కేవలం నాస్తికత్వం ఇలా వస్తుంది. మతరహిత సమాజం ఏర్పడినప్పుడే హాయిగా సుఖంగా ఉంటారు. ఈ ద్వేషాలు లేకుండా మంచి మానవులు, మనసున్న మనుషులుగా వాళ్ళు బతుకుతారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.